రెండోదిగా మనము జాగ్రత్తగా ఏం వెతకాలి అని అంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యం చదవండి ఒకసారి. ఎవరు చెప్తున్నటువంటి మాట ఇది? దావీదు చెప్తున్నటువంటి మాట, ఆసాపు గారు చెప్తున్నటువంటి మాట ఇది. ఇక్కడ చూస్తే మీరు 16వ అధ్యాయంలో అక్కడ ఏమని ఉంటదనంటే, దావీదు మందసాన్ని తీసుకొని వచ్చాడు. మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దేవుని ఆరాధించటానికి కొంతమందిని నియమించాడు ఆయన. ఏమండి, దావీదుకి దేవుని మీద ఉన్నటువంటి మక్కువ మామూలు విషయం కాదు. అసలు ఆయన గురించి నేను చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, దేవుని కొరకు ఇలాగ బ్రతకగలిగిన వాళ్ళు ఇక ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆయనలాగా బ్రతికిన వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే ఇక్కడ ఏం చేశాడు అని అంటే, అక్కడ ఆసాపుని మేను అంటే ప్రధానమైన వాడిగా నిలబెట్టి, ఆయన వెనక కొంతమందిని నిలబెట్టి, ఈ మందసం దగ్గర ఏం జరగాలయ్యా అని అంటే, నిత్యము స్తుతి ఆరాధన జరగాలి, నిత్యము ప్రార్థన జరగాలి, నిత్యము దేవుని స్తుతించాలి, నిత్యము దేవుని ఆరాధించాలి, అది జరుగుతూనే ఉండాలి. ఎలాగయ్యా? అలాగ దేవుని మందిరము దగ్గర ఆరాధన జరగాలి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ చెప్పిన తర్వాత ఇక్కడ 11వ వచనం దగ్గరకు వచ్చినాక ఏమంటాడంటే, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? నిత్యము వెతకాలి. ఏమండి, దేవుని సన్నిధిని వెతకండి అంటున్నాడు ఇక్కడ. నిత్యము అని అంటే ఒక పూట, ఒక గంట, ఒక రోజా, ఒక నెల, ఒక సంవత్సరమా? కాదు.